హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అయితే అంత ఆసక్తి అంత ఇష్టం లేకుండానే ఎన్నెన్ని అవార్డులు కొట్టేశారు. 42వ ఏట 43వ ఏట ప్రేమ, యూ షుడ్ బిలీవ్ మీ. నాకు శాస్త్రిని నా మేనేజర్ ఉండేవాడు, చచ్చిపోయాడు పాపం. నేను చక్కగా స్నానం చేసి, నేను బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటికల్ ఫిజిక్స్ వాడిని, స్టేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నవాడిని, ఆఫీసర్ని. చక్కగా మంచి జీవితాన్ని గడిపిన హైబ్రో లైఫ్ని గడిపిన వాడిని. చక్కటి మల్లు పంచులు మంచి లుంగి లాల్చీ కట్టుకుని బయటకు వస్తే 5 కార్లు వెయిట్ చేసేది. ఏమిటయ్యా ఈ కార్లు, ఎందుకయ్యా ఇది సార్? ఒక్క షాట్ సార్ వీళ్ళు రెడీగా పెట్టుకున్నారు సార్, మీరు అక్షంతలు వేసే షాట్ క్లోజ్ అవుట్ ఉండిపోయింది మీది అన్నపురంది సార్. ఇదెవరయ్యా? ఇది అది ఏదో చెప్పేవాడు. అది ఇంకోటి, ఇది ఎవరిది? ఇది సార్ మీ కాల్ షీట్. ఈ 2 కార్లు నా వెనకన వస్తుండేవి. ఐ హేటెడ్ ఇట్. I can't tell you how happy I am, relaxed I am today. But I did it. అంత ద్వేషిస్తూ అంత అద్భుతంగా ఎలా సంవత్సరానికి 31 సినిమాలు చేశాను. నమ్ముతావా? నమ్ముతాను. 31 సినిమాలు. అది నీ అమ్మ అక్కడ ఏం పిక్చర్లు. నాకు డబ్బులు తెలియవు. మా ఆవిడకి తీసుకుంటూ ఉండేది. నువ్వు చెప్తాను, ఆడపిల్లవ కనుక చెప్తున్నాను నేను. ఈ చేత్తో అన్నం తినేవాడిని, నీ చెయ్యి ఏం అన్నం తింటుందో నాకు తెలిసేది కాదు. అంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, అంత బిజీ. లెట్ మీ టెల్ యూ నౌ బిఫోర్ ది కెమెరా. ఇవాళ నేను నాకు 35 సంవత్సరాలు బట్టి మా ఇంట్లో కుక్స్ ఉన్నారు. అనుమానం ఏముంది? కుక్ ఉన్న ఇక్కడ కూడా కుక్ ఉంటుంది. నేను ఇవాళ కూర్చుని పొద్దుటే లేచిన తర్వాత పళ్ళుదోకొని అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఏ కూర తినాలో నేను సెలెక్ట్ చేసుకుని ఆ కూరలన్నీ నేను కట్ చేసి ఆ కుక్ వస్తే ఆవిడ ముందు పెడతా. ఆవిడ సిగ్గుపడిపోతుంది, మీరు చేస్తున్నారేంటని. ఐ ఎంజాయ్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ డెంట్ డూ. ఇవాళ నేను క్యాబేజీ కూర తినాలని ప్లానింగ్ ఎప్పుడు చేశాను నేను? నాకు తెలియదు అసలు క్యాబేజీ కూర తింటానని. ఇంకేదో లైఫ్లో ఐ మిస్డ్ ది చైల్డ్హుడ్ ఆఫ్ మై చిల్డ్రన్. యూనో, చచ్చిపోయిన కుర్రాడు ఏం అడిగేవాడు? ఆ కుర్రాడు వాడికి పండక్కి బట్టలు ఎవరు కొనేవారు? మా ఆవిడ కొనేది. వాడు అల్లరి పెట్టేవాడా? అప్పుడు ఏం చేసేవాడు? ఐ ఆస్క్ మై వైఫ్ లైక్ ఎనీబడి ఎల్స్. ఐ మిస్డ్ హిమ్. మా అబ్బాయి జ్ఞాపకం వచ్చాడు కానీ చెప్తున్నాను. ఐ మిస్డ్ యూ ఇన్ మై ఫస్ట్ సన్, ఐ మిస్డ్ యూ ఇన్ మై సెకండ్ సన్. యూనో, వాళ్ళు ఎప్పుడు నన్ను డబ్బు అడిగారు, నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వలే. జీవితంలో ప్రేమ మనిషి నష్టపోయేవి 2 ఉన్నాయి. ఒకటి చక్కటి ఆనందంగా గర్వంగా ఆడపిల్ల అయితే నీ భర్తతో నీ బిడ్డలతో నువ్వు గడిపే లైఫ్. ఇట్ ఈస్ యువర్ రైట్. ఇట్ ఈస్ ది స్వీట్నెస్ ఆఫ్ లైఫ్. అదొకటి. రెండోది ఏంటంటే ది ప్రైవసీ. నేను రోడ్డు మీద నడుస్తూ మా ఆవిడతో వెళ్ళి వంకాయలు కొనుక్కుందామా బీరకాయలు కొనుక్కుందామా? వంకాయలు బాగున్నాయండి కొనుక్కుందాం. బీరకాయలు కూడా బాగున్నాయి, బీరకాయలు వద్దండి ఈసారి వంకాయలు. నేను మాట్లాడలేను. అక్కడికి కొంచెం పొగరుగా అయినా గొర్రెల బజార్కి వెళ్ళి నిలబడతాను. అయ్యా వంకాయలు తీసుకోండి అయ్యా అంటాడు వాడు. నీకు అర్థమైంది కదా? ఈ ఊళ్ళోనే ఉన్నాడు రాజమండ్రిలో జంగారెడ్డిగూడెం ఏదో వాడు నన్ను చూడగానే ఇన్ని నిమ్మకాయలు తీస్తాడు, ఈ చేతిలో పెడతాడు. వాడు మొదటి రోజులు అయితే మనకు వచ్చిన కొత్తలో వాడు నమ్మలేపాడు. గొల్లపూడి మారుతురాయండి ఇలా రావడం. ఈ 5 నిమ్మకాయలు నా చేతిలో పెట్టాడు. ఎంత 5 అన్నాను. తీసుకోండి పర్లేదు, ఊరికే తీసుకోవడం ఎందుకు, నేను డబ్బులు ఇస్తాను, నా దగ్గర డబ్బు ఉందయ్యా బాబు, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్. నువ్వు ఎంత కమ్ముతున్నావు చెప్పవయ్యా? 10 రూపాయలకి ఇవ్వండి సార్. 5 రూపాయలు చాలు సార్. యూనో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్. అయితే మీరు ఇప్పుడు ఇలాగ ఫీల్ అవుతున్నారు కదా సార్, యాక్చువల్గా మీరు బిజీ ఉన్న డేస్లో ఎప్పుడైనా మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ ఆవిడ క్వశ్చన్ చేశారా మిమ్మల్ని? మాకు కొంచెం టైం ఇవ్వచ్చు కదా? మెల్లిగా యూ షుడ్ రీడ్ మై ఆత్మకథ, యూ షుడ్ రీడ్ మై ఆత్మకథ. పోగలంతా కష్టం. ఇప్పుడు సంగతి సినిమాలు సరే, సినిమాల్లో ఇంకా ఆలోచనే లేదు. సినిమాల్లో రచనే చేయలేకపోయేవాడిని. రచనే మానేశాను. లాభసాటిగా ఉంది కదా, దిక్కుమాలింది. కే విశ్వనాథం చేశాడు నేను చేసిన పని. ఆయనతో చెప్పాను, వీడికి షార్ట్ చెప్పాలా, వీడికి చెప్పాలా, వీడి మొహం ఇలా పెట్టాలా, వీడి దగ్గర చేయాలా, బాగా ఆలోచించాలా, స్క్రీన్ ప్లే రాసుకోవాలా, పాట బాగా రావాలా, ఇన్ని చేసి ఆయన శంకరాభరణాలు అవన్నీ తీశాడు. తర్వాత వాళ్ళు సుఖంగా ఉంది కదా, చిరునవ్వు నవ్వుతే చాలు, ఎంజాయ్ చేస్తున్నారు. 100 పిక్చర్లు చేశాడు, 15 పిక్చర్లు చేశాడు, 50 పిక్చర్లు చేశాడేమో. మంచి డబ్బు ఇచ్చారు ఆయనకి, పాపులర్ అయ్యాడు. ఆయన
ఆయన నేను యాక్ట్ చేసిన మొదటి పిక్చర్ నేనే రాశా. కె విశ్వనాథ్ గారి జీవితంలో యాక్ట్ చేసిన మొదటి సీను పిసి శ్రీరామ్ అనే కెమెరామ్యాన్ ఇంట్లో కె విశ్వనాథ్ గారు నేను నటించాం. ఓకే, ఏం సినిమా అండి అది? శుభ సంకల్పం, ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారిది. కె విశ్వనాథ్ తీసిన మొదటి పిక్చర్ కూడా నేనే రాశా, ఆత్మగౌరవం. అదే అదే ఎందుకు ఈ మాట దానికి మీకు అవార్డు కూడా వచ్చింది కదండి? ఏదో వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రేమ, ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ, ఇట్ వాజ్ వెరీ ఈజీ. నేను చిరునవ్వు నవ్వుతే బాగుంది, నేను ఏడుస్తే బాగుంది, నేను కోపడితే బాగుంది, ఏమీ చేయలేదు, బుర్ర పైన అక్కర్లేదు. గురుగారు ప్రేమని కోపంగా చూడండి, అయిపోయింది. ప్రేమను ఎందుకు కోపంగా చూడాలి ఇంకెవడో ఆలోచిస్తున్నాడు, నాకు అవసరం లేదు. సో ఇట్ వాజ్ ఈజీ వే అండ్ ఐ గెట్ 10 rupees more for this. I become more popular. డాక్టర్ చక్రవర్తి రచయిత ఎవరో నువ్వు తెలుసుకున్నావు కానీ నీకు తెలిసింది. ఇంట్లో రామ విధుల కృష్ణ ఎవరో నీకు చెప్పక్కర్లేదు, మీరే కదా. అవును, అది పాయింట్. సో ఇట్ వాజ్ షార్ట్ సర్క్యూట్ టు పాపులారిటీ. ఇట్ వాజ్ షార్ట్ రూట్ టు ఎర్న్. అండ్ వాట్ హ్యావ్ యూ, దిస్ రాస్కెల్ కాల్డ్ ది యాక్టర్ destroyed the writer in me as a film writer. So all right, I am writing, I am enjoying elsewhere. You understand? జీవితంలో అతి విచిత్రమైన విపర్యయం. బట్ థ్యాంక్ గాడ్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ బ్యాలెన్స్డ్ బోత్. ఐ యామ్ ఎంజాయింగ్. నిజంగా బ్యాలెన్స్ చేశారంటే బాధపడుంటారు, బట్ ఎంతవరకు మీరు? ఇట్స్ ఆల్ రైట్. అంతేనా? నేను నటున్న అయ్యేటప్పుడు 42 ఏళ్ళు వచ్చాయి. 42 నా కాళ్ళకి ఆపరేషన్ చేయించాను ఈ మధ్యనే. 42వ ఏట నువ్వు కష్టపడడం తగ్గించుకోవాలి, ఇంకా వయసు వస్తుంది కనుక. అప్పుడు నేను జయమాలినితో డ్యాన్స్ చేసి, జ్యోతిలక్ష్మితో డ్యాన్స్ చేసి, అనురాధతో డ్యాన్స్ చేసి, కుయిలీతో డ్యాన్స్ చేసి, ఇంకా ఎవరితో డ్యాన్స్ చేసి, గుర్రాలెక్కి మెరుపుదాడంతా గుర్రాల మీదే ఉన్నా నేను. జయమాలిని, సుమన్ను, భానుచంద్రు, ఇంకో సారథి, అందరూను, గిరిబాబు, అందరూను. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ ఐ డిడ్ అండ్ ది రాంగ్ సైడ్ ఆఫ్ మై ఏజ్. 42 తర్వాత. సో 72 తర్వాత నా కాళ్ళకి చెప్పాయి, you are misusing me at the wrong stage in your life. I had to go through the operation. ఎందుకు చెప్తున్నానంటే చెల్లిపోయింది అప్పుడు. బాగానే ఉంది. ఐ టేక్ థింగ్స్ ఈజీ, ఐ నీడ్ నాట్ రైట్. ఎవరు అడిగారు ఆ మధ్య, చచ్చిపోయాడు, ఎక్కడ ఉన్నాడు పాపం, జీసీ శేఖర్, ఈ మధ్యనే పోయాడు. జీసీ శేఖర్ ఈజ్ ది ఓన్లీ ప్రొడ్యూసర్ హూ కేమ్ టు మీ వన్ డే. నాకు తెలుసు, వాళ్ళ నాన్నగారు నారాయణరావు అని కూడా తెలుసు నాకు. ఏమో నా శేఖర్ గారు అన్నాను. ఓ చెక్కు తీసాడు ఆయన, బ్లాంక్ చెక్ తీశాడు. గురువుగారు ఇది మీ బ్లాంక్ చెక్, మీరు యాక్టరు, మీరు రైటరు, మీరు డైరెక్ట్ చేసి నాకు పిక్చర్ చేసి పెట్టండి, ఇది బ్లాంక్ చెక్.